హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం చెప్పేది ఏంటంటే ఏ బండి తీసుకుందాం అని ఆలోచించే వాళ్ళకి ఒక క్లారిటీ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి. అంటే ఏంటంటే మనకి ఇంట్రా బండి తీసుకోవచ్చా లేదా అన్న వాళ్ళ డౌట్ కూడా క్లియర్ అవుతుంది ఈ వీడియోలో అయితేనే. మెయిన్ ఏంటంటే మనం ఈ బండితో మనం 2 సంవత్సరాల పైన జర్నీ చేసాం, అలాగే 1,00,000 కిలోమీటర్లు తిరిగామండి. సో ఈ 1,00,000 కిలోమీటర్లో తెలిసిపోద్ది కదా బండి ఎలా ఉంటుందో ఏంటో, దాని పనితనం ఎలా ఉంటుందో అన్నీ కూడా. ఈ 1,00,000 కిలోమీటర్లు సరిపోదా దాన్ని చూడడానికి? సో అదంతా కూడా నేనైతే ఇప్పుడు చెప్తాను, నా ఎక్స్పీరియన్స్ అండి మొత్తం. ఎంత పెట్టుబడి పెట్టింది, ఏమేమి కంప్లైంట్ అయ్యింది, లేకపోతే ఎంత మెయింటెనెన్స్ అయ్యింది, మొత్తం అంతా కూడా చెప్తాను. ఒకవేళ మీకు నచ్చితే చూడండి, లేదంటే స్కిప్ చేసుకోండి. మన వీడియోస్ డై మన వీడియోస్ డైలీ చూసే వాళ్ళకైతే తెలుస్తుందండి. మన వీడియో కొత్తగా ఇప్పుడే చూసే వాళ్ళకి అయితే కనుక మన బండి ఏంటో చెప్తున్నాను చూడండి. టాటా ఇంట్రా V30 పికప్ 2023 మోడల్ అండి. మన బండి తీసుకొచ్చి ఆగస్టులో అయితే తీసుకున్నాం. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయితే దాటింది. సో ఇప్పుడు మొత్తం మెయింటెనెన్స్ ఎంత అయింది ఏంటి అన్నీ కూడా అయితే చెప్తానండి. ఇప్పుడైతే బండి మెయింటెనెన్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బండి ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 10,000 కిలోమీటర్లకి అయితే చేపించామండి. అప్పుడు చేపించినప్పుడు మనం ఫస్ట్ బండి తీసుకునేటప్పుడు ఏం చేసామంటే ఏఎంసీ అని చెప్పేసి ఒక 5,000 ఎక్స్ట్రా అయినా పర్లేదు అని చెప్పేసి ఏఎంసీ కట్టడం వల్ల ఏమైందంటే మనకి 50,000 కిలోమీటర్ల వరకు ఇంకా అసలు మనకి జీరో మెయింటెనెన్స్ అండి. ఇంకా మన రూపాయి కూడా ఇవ్వకలే, మొత్తం అంతా కూడా షోరూమ్ వల్లే చూసుకున్నారండి. సో ఫస్ట్ సర్వీస్కి అయితే మనం రూపాయి కూడా ఇవ్వాల. సర్వీస్ ఛార్జ్ కానీ ఆయిల్ కాస్ట్ కానీ మొత్తం అన్నీ కూడా ఇంకా వాళ్ళే చూసుకున్నారు. ఓకే, అదైతే మనకి రూపాయి కూడా అవ్వలేదు. నెక్స్ట్ 15,000 కిలోమీటర్లకే వచ్చేటప్పటికి ఏమైందంటే మన బండి గేర్ బాక్స్ పగిలిపోయిందండి. అంటే సెకండ్ గేర్ వీల్ వీక్ అని చెప్పేసి అన్నారు. అది మార్చారు అన్నారు కానీ అయినా కంప్లైంట్ వచ్చింది ఈ V30 పికప్ కూడాను. 15,000 ఇప్పుడు గేర్ బాక్స్ కంప్లైంట్ వచ్చింది కదండి. అప్పుడు ఏమైందంటే మనం షోరూమ్ దగ్గర పట్టుకెళ్ళాం. ఏఎంసీలో ఉండడం వల్ల మొత్తం ఫ్రీ ఆఫ్ ఛార్జ్ ప్లస్ వారంటీలో ఉంటుంది కదండి బండి. మన దగ్గర అప్పుడు కూడా డబ్బులు ఏమి తీసుకోవాలి, గట్టిగా తీసుకుంటే ఒక 1,500 ఎంతో తీసుకున్నట్టున్నారు. అదన్నీ ఎందుకంటే చుట్టూ అనాబాండ్లు అవి ఉంటాయి కదండి, వాటికి కొంచెం కట్లు అవి ఉంటాయి, లీకేజ్లు అవ్వకుండా, ఆయిల్ లీకేజ్ అవ్వకుండా ఉంటాయి కదండి. అలాంటి వాటికి వారంటీలో వర్తించమని చెప్పేసి వాటికైతే తీసుకున్నారు. అక్కడ ఎంత అయింది మనకి 1,400, ఇంచుమించు 1,500 లెక్కేసుకుని పోనీ 1,500 అయిందండి. బండి 15,000 కిలోమీటర్లకు వచ్చేటప్పటికి బండి 20,000 కిలోమీటర్లకు వచ్చింది. వచ్చినప్పుడు మళ్ళీ సర్వీస్కి వెళ్ళాలి కదా, మళ్ళీ సేమ్ మనకి ఏఎంసీ ఉంది కదండి, ఏఎంసీలో అది కూడా వెళ్ళిపోయింది. అప్పుడు మనం రూపాయి ఇవ్వాల. అంటే 20,000 కిలోమీటర్ల వరకు మనం 1,500తో తిరిగాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి 30,000 అండి. 30,000 కిలోమీటర్లకే మనకి మొత్తం ఎయిర్ ఫిల్టర్ కానీ డీజిల్ ఫిల్టర్ కానీ మొత్తం గేర్ ఆయిల్ అన్నీ కూడా మార్చాను. గేర్ ఆయిల్ 40,000 కిలోమీటర్లు మార్చారు. 30,000 కిలోమీటర్లకి అయితే ఇంక ఇవి మార్చారు, ఇంజిన్ ఆయిల్ అవి మార్చారు. అప్పుడు కూడా మనం సేమ్ ఈ 5,000లోనే ఈ ఎంసీ ద్వారా మొత్తం అంతా కూడా క్లెయిమ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 40,000 కిలోమీటర్లకి అండి. 40,000 కిలోమీటర్లకి వచ్చేటప్పటికి బండికి ఏమైందంటే టైర్లు అరిగినాయి కదా. ఇప్పుడు మొత్తం మనకి బండికి ఇచ్చేటప్పుడు మొత్తం ఈ టైర్లు ఎత్తాడు కదా, సీల్ టైర్లు. సో ఏం చేసామంటే మనం ఇప్పుడు అరిగిపోయిన టైర్లో ఏ టైర్ అయితే బాగా బాగాలేదో, అంటే మొత్తం మనం వెళ్ళి దారి అంత లెక్క ఒకలా ఉండదు కదండి. ఒక్కొక్క టైర్కి ఎక్కువ దెబ్బ తాలొచ్చు, ఒక తక్కువ దెబ్బ తాలొచ్చు. సో అదేం చేసామంటే వీక్గా ఉన్న టైర్ని తీసి స్టెప్ని టైర్ కింద వేసాం. స్టెప్ని టైర్ ఉంటుంది కదా, వీక్గా ఉన్న టైర్ మొత్తం తీసాం. ఆ రెండింటిలో ఒక మంచి టైర్ ఉంటుంది కదా, ఆ మంచి టైర్ తీసుకెళ్ళి స్టెప్ని టైర్ కింద వేసాం. స్టెప్ని టైర్ సీల్ టైరే కదండి, దానికి జాతగా మనం ఇంకో ట్యూబ్లెస్ టైర్ అయితే తీసుకున్నాం. అప్పుడు ఏమైంది, పెట్టుబడి 5,400 పెట్టుబడి అయిందండి 40,000 కిలోమీటర్లకు వచ్చేటప్పటికి. ఈ 5,400 ప్లస్ ముందు 1,500. దానికి ముందు ఫస్ట్ ఏఎంసీ 5,000 కట్టాం కదండి. అంటే 10,400 ప్లస్ 10,900 11,900 అయిందండి. బండి 40,000 కిలోమీటర్లు తిరిగేటప్పటికి. ఇప్పుడైతే మన బండి ఇంకా 50,000 తిరిగేసిందండి. 50,000కి వచ్చేటప్పటికి మనం ఏంటంటే హెడ్ లైట్లు కంప్లైంట్ వచ్చినాయండి. హెడ్ లైట్లకు వచ్చేటప్పటికి మొత్తం వైరింగ్లు అన్నీ కూడా లైట్ హోల్డర్లు ఉంటాయి కదా, అవి అయితే ముద్దయిపోయినాయి. ఏమైందంటే ఈ బండి వచ్చేటప్పటికి ఇంక దీనికి ఫ్యూజులు అలాంటివి ఏమి ఉండవండి. అంటే హెడ్ లైట్లకు సంబంధించి రిలేలు ఫ్యూజులు అవి ఉండవు. డైరెక్ట్ ఏంటంటే ఇంకా ఈసీఎం అని ఉంటుంది. ఆ బాక్స్ వచ్చేటప్పటికే 12,000 చిల్లర 24,000 చిల్లర ఎంత అన్నారు. ఆ బాక్స్ కంప్లైంట్ వచ్చింది అని చెప్పేసి అన్నారు. టెస్ట్ చేశారు, కాకపోతే ఇంతకీ ఆ బాక్స్ కూడా కంప్లైంట్ కాదు, ఇంతకీ ఎక్కడో బాడీకి న్యూట్రల్ రావట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే మొత్తం లో బీము హై బీము రెండు కూడా కలిపి వెలిగేస్తున్నాయండి. కలిపి వెలిగేస్తున్నాయని చెప్పేసి అది ఒకటి చెక్ చేశారు. చెక్ చేసి ఒక రోజు షోరూంలో ఉంచుకున్నారు, అన్నీ చెక్ చేసుకున్నారు. అప్పుడే సర్వీస్ కూడా చేస్తారు మనకి 50,000 కిలోమీటర్లది. అప్పుడు కూడా మనకి వారంటీలో ఉండడం వల్ల ఏంటంటే మనకి ఎటువంటి రూపాయి కూడా అవ్వలేదు. ఈ 5,000లోనే అది కూడా. అంటే మన బండి 50,000 కిలోమీటర్లు తిరిగేంత వరకు కూడా ఈ 11,900 అయ్యిందండి. ఇప్పుడు నెక్స్ట్ 60,000 కిలోమీటర్లు అండి.
మన బండి ఇప్పుడు ఇంకా 60,000 తిరిగి వచ్చేటప్పటికి ఏమైందంటే మనం ఒక కిరాయికి అయితే వెళ్తున్నాము. కిరాయికి వెళ్తుంటే ఏమైందంటే ఇది దారిలో టైర్ బరస్ట్ అయిపోయిందండి. సో ఇప్పుడు దాకా మనం అంటే కంపెనీ టైర్ల మీద తిరిగాం కదా, ఒక టైర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు బరస్ట్ అయిపోయింది. అప్పుడు ఏం చేసామంటే ఆ బరస్ట్ అయిపోయిన టైర్కి ఆపోజిట్ టైర్ ఉంటుంది కదా, ఆ టైర్ని తీసి స్టెపిన్ టైర్ కింద వేసి ఇప్పుడు బరస్ట్ అయిపోయింది కదండి ఆ టైరు, దాని చేతకు ఇంకో స్టెపిన్ టైర్ ఒకటి మనది ఆల్రెడీ కొంచెం వీక్గా ఉన్నదే కదా, ఆ రెండు తీసి 2 టైర్లు తీసుకున్నాం, నైలాన్ టైర్లు. ఒక టైర్ వచ్చేసి గుంటూరులో తీసుకున్నాం, 5,300 తీసుకున్నారు. ఈసారి ఏం చేసామంటే మనం ట్యూబ్ టైర్లు వేసాం. ట్యూబ్ టైర్లు నైలాన్ అయితే కొంచెం హెవీగా ఉంటాయి కదా, బండికి లోడ్ కూడా అవుతుంది కదా అని చెప్పేసి మనం ట్యూబ్ టైర్లు అయితే వేసాం. అది వేసినప్పుడు ఏంటంటే ఒకటైతే గుంటూరులో తీసుకున్నాం 5,400, 5,300 తీసుకున్నారు. ఇంకొకటి వచ్చేసి మనం విజయవాడలో తీసుకున్నాం 4,900 తీసుకున్నారు. సేమ్ కంపెనీ, సేమ్ నైలాన్ టైర్లు, సేమ్ ట్యూబ్ టైర్లు. అక్కడ పెట్టుబడి వచ్చేటప్పటికి ఇంచుమించు ఒక 11,000 అయిపోయింది కదండి. 11,000 ప్లస్ ఇందాక 11,900, కొంచెం రఫ్గా 12,000 అనుకోండి. అంటే ఎంత అయింది? 23,000 అయిందండి. బండి 60,000 తిరిగేటప్పటికి 23,000 పెట్టుబడి అయింది. అంటే టైర్లు, అరుగుదల అన్నీ కూడా కలిపి నేను చెప్పేదండి. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి మెయింటెనెన్స్ మొదలవుతుంది కదండి మనకి. మనం ఏంటంటే అప్పుడు దాకా మనం ఎయిర్ ఫిల్టర్ అవి మార్చాం, గేర్ ఆయిల్ అవి 40,000కి మార్చాం, హౌసింగ్ ఆయిల్ కూడా మార్చారు. అన్ని వారంటీలోనే అయిపోయినాయి. ఇంక ఈ 10,000 కిలోమీటర్కి మనం మార్చేది ఏమి ఉండదు కదా, ఇంకా అన్నీ కూడా మార్చేసాం కాబట్టి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఒకటి మార్చామండి. వాటికి గట్టిగా అయితే ఒక 2,000 అయిందండి. అంటే 23,000 ప్లస్ 2,000, 25,000 అయిందండి. అక్కడికి 60,000 కిలోమీటర్లు తిరిగేటప్పటికి టైర్లతో పాటు అండి నేను చెప్పేది, బండి మెయింటెనెన్స్ అంగా అయితే. అంటే ఓన్లీ ఇంజిన్ సైడ్ అంగా కాదు, టైర్లతో పాటు కలిపి. ఇంక మొత్తానికే మన బండి అయితే 70,000 కిలోమీటర్లు తిరిగిందండి. ఈ 70,000కి వచ్చేటప్పటికి మన బండి పెట్టుబడి వచ్చి ఎటు చూసిన ఒక గేర్ ఆయిల్ అయితే మార్పించాం. గేర్ ఆయిల్ వచ్చేటప్పటికి మనం 30,000 ఇంటర్వెల్ పెట్టుకున్నాం. అంటే 30,000 కిలోమీటర్లకు ఒకసారి తిప్పించుకుంటే, అంటే 40,000కి మారుస్తారు, 30,000 పెట్టుకున్నాం అంటే మంచిది. గేర్ ఆయిల్ కాబట్టి మన గేర్ వీల్స్ అన్నిటికీ కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా, రజన ఏమైనా ఉన్నది ఇంకో గేర్ వీల్స్ అన్ని కొట్టేస్తామని చెప్పేసి మనం 30,000 కిలోమీటర్లకి ఇంటర్వెల్ పెట్టుకున్నాం. సో 70,000 కిలోమీటర్లకు వచ్చేటప్పటికి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, గేర్ ఆయిల్, ఇటు చూసినా ఇంకా అప్పుడు ఎయిర్ ఫిల్టర్ అయితే మార్చలేదు, ఇంకా అదేనండి. డీజిల్ ఫిల్టర్ మార్పించామండి. డీజిల్ ఫిల్టర్ అంటే కొంచెం బండి కొంచెం రన్నింగ్ తక్కువగా ఉన్నట్టుంది, అంటే మిస్సింగ్ వచ్చి టైప్లో అనిపిస్తుంది, ఏమైనా నలకలు ఏమైనా ఉన్నాయేమని చెప్పేసి డీజిల్ ఫిల్టర్ అయితే మార్పించాం. సో వాటన్నిటికి ఒక రఫ్గా ఒక 4,000 అయితే అయినాయండి. అంటే ఇందాక 25,000, ఈ 4,000, 29,000 అయిందండి బండికి. ఇంకా టైర్లు అవన్నీ అయితే ఇంకా ఈ 70,000 కిలోమీటర్ల వరకు ఏం చూసుకోలేకుండా అయిపోయింది. మొత్తం అంతా కూడా బాగానే నడిచింది. నెక్స్ట్ ఇంకా బండి మెయింటెనెన్స్ కానీ ఇప్పుడు ఇంకా చిన్న చిన్నవి అయితే మనకి సోకులు చేయించుకున్నాయని మామూలే కదా. ఇంకా మనం హార్లు వేయించుకున్నా, లైట్లు వేయించుకున్నా, ఇవన్నీ కూడా ఇంకా మామూలే కదా. ఇంకా అవి అయితే బండి మెయింటెనెన్స్లో లెక్కలోకి రావండి. ఎందుకంటే ఇది లేకుండా తిరుగుతున్నాయి అంటే వాటికి మనం అన్నీ ఇంకా మనకి సరదా ఎక్కిపోయి మనం చేయించుకున్నాయి తప్ప ఏం కాదు. ఇప్పుడు ఈ ఎల్ఈడి ల్యాంపులు ఉన్నాయండి కనిపిస్తుంది కదా, ఈ ఎల్ఈడి ల్యాంపులు కానీ, ఈ బండిలో మనం వేయించుకున్న హార్న్లు కానీ, మొత్తం ఈ గార్డులు ఏదన్నా కానీ మన సోకులు అయ్యి ఇంకా అయితే మనం లెక్కెట్టగలదు. ఇంకా ఎందుకంటే బండి తిరుగుతుంది, అది ఉన్నా లేకపోయినా తిరుగుతుంది అన్నదంటే కనుక ఇంకా అది మెయింటెనెన్స్ లెక్కలోకి రాదండి అది. ఎందుకంటే అందరికీ చేయించుకోవాలని ఏం లేదు కదా, నాకు ఇప్పుడు సరదా ఎక్కువైంది నేను చేయించుకున్నాను అంతే. ఇప్పుడు 70,000కి అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి 80,000 కిలోమీటర్లు అండి. బండి 80,000 కిలోమీటర్లు తిరిగింది. ఇంచుమించు టైం వచ్చి ఒక 1.5 సంవత్సరం అలా అవుతుంది. అంటే ఈ మధ్యన మనకి ఇంకా డల్ అయిపోయిన వల్ల కొంచెం కిరాయి లాంగ్ తగ్గడం వల్ల రీడింగ్ కూడా తగ్గింది. 1.5 సంవత్సరం అవుతుంది. ట్రక్ అయితే పోయిందండి. అంటే ఇది అందరికీ 1.5 సంవత్సరంకే పోతుంది, ఈ కంపెనీ ఈ ట్రక్కులన్నీ ఇలాగే ఉంటాయి అయితే మనం చెప్పలేము. ట్రక్ అయితే నేను అంతకుముందు వాడిన బండి కన్నా ఇదైతే పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. సొట్టలు అడ్డం కానీ అలాంటిది ఏమీ లేదు. ఎందుకంటే మా సైడ్ ఎందుకు పోద్ది అంటే మేము ఎక్కువ ఐస్ కెరాయిలకి అట్లకి వెళ్తాం కాబట్టి వాటి వల్ల పోతుందండి. సో మనకైతే ఒక ట్రక్ అయితే 1.5 సంవత్సరం వచ్చింది. 1.5 సంవత్సరంకి ట్రక్ పోయినప్పుడు ఏం చేసామంటే మనం సెకండ్ హ్యాండ్లోనే ఇప్పుడు కొత్త బండి ట్రక్కులు దించేసి కింద నుంచి టెలిఫోన్ వేయించుకొని కట్టించుకుంటారు కదండి, లేదా బాక్స్ కట్టించుకోవాలనుకున్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర అయితే మనం ట్రక్ అయితే తీసుకున్నాం 9,500కి అండి. 9,500కి ట్రక్ తీసుకొని మనం అన్నీ చేయించినందుకు వాటికి ఒక 3,000 చిల్లర ఎంత అయింది. అంటే మనం ఓన్గా చేసుకోవడం వల్ల అదన్నా ఓన్గా చేసుకోవడం వల్ల 3,500 ఇవి అంటే మొత్తం ఇంచుమించు 13,000 అయిపోయింది అనుకోండి. 13,000 అయిందండి. ఇప్పుడు 80,000కి వచ్చేటప్పటికి ఆ 13,000 అది ఇంజిన్ సైడ్కి వచ్చేటప్పటికి ఏంటంటే జాయింట్ క్రాసర్ కొట్టేసింది ఒకటి.
ఓ జాయింట్ క్రాసర్ కొట్టించితే దానికి జాయింట్ క్రాసర్ రంగానే 600 తీసుకున్నారు. మనమే ఇప్పేసుకున్నాం. మళ్ళీ మెకానికల్ దగ్గరికి చిన్నదానికి ఏం పట్టుకెళ్తామని చెప్పేసి మనం ఇప్పేసుకున్నాం. దిగించడానికి 200 అంటే 800 ఒక 1000 రూపాయలు లెక్కేసుకుని ఇదో 13,000 ఇదో 1000 అంటే 14,000 అయిందండి. అదండి మరి మొత్తం 80,000 తిరిగేటప్పటికి ఫస్ట్ 29,000 ప్లస్ తర్వాత వచ్చేటప్పటికి 14,000 మొత్తం 43,000 అయితే మెయింటెనెన్స్ అయింది. దాంట్లో ఒక 13,000 అయితే మనం ట్రక్ కట్టించడం వల్ల అయింది. లేదంటే 30,000 అవుతుంది బండి నిమిత్తం అయితే. మన దగ్గర ఏంటంటే ఐస్కి ఎక్కువ తిరగడం వల్ల మనం కట్టించాల్సి వచ్చింది తప్ప లేదా లేదు. ఈలోగా 90,000కి వచ్చింది రీడింగు. మన బండి తెచ్చి కూడా 2 సంవత్సరాలు అయిపోతుంది. మళ్ళీ బ్రేక్ అయితే వెళ్ళిందండి బండి. మన బండి ఏంటంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయినప్పుడు బ్రేక్కి అన్నిటికి వెళ్ళినప్పుడు ఫ్రంట్ సైడ్ గార్డ్ అవి ఉండకూడదు. అవి కట్ చేసేసి హెడ్ లైట్లు మొత్తం 4 సైడ్ అంటే బ్యాక్ సైడ్ లైట్లు ఫ్రంట్ సైడ్ లైట్లు అన్నీ కరెక్ట్గా వెళ్తున్నాయో లేదో చూసుకొని వైబర్లు అన్నీ చెక్ చేయించుకొని అన్నీ చిల్లరగా పనులు చేయించుకున్నాం. అదేంటంటే అది మెయింటెనెన్స్లోకి రాదండి అది కూడా. ఎందుకంటే అది గార్డ్ లైన్ మనం సరదా కట్టించుకున్నాం కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే ఏది మెయింటెనెన్స్లోకి వస్తుందంటే 2 సంవత్సరాలకి బ్రేక్ అది అయింది కదండి. అది బ్రేక్ వచ్చేటప్పుడు ఒక 3,000 అయిందండి. ఇన్సూరెన్స్ 1 ఇయర్కి ఇన్సూరెన్స్ చెప్పడం మర్చిపోయా. దానికి దీనికి కలిపి ఇంచుమించు సమ్ అమౌంట్ అని ఉంటుంది కదండి ఇన్సూరెన్స్లకి. అది ఒకసారి ఇన్సూరెన్స్కి వచ్చి మనకి 16,000 చిల్లర అవుతుందండి. మనం కట్టేది అయితే అంటే ఎప్పుడు అలా ఉంటుందని అనలేము. నేను కట్టేది అయితే 16,000 ఒకటి, 2 సార్లు కూడా అంతే. 16,000 ఒకసారి ఏమో 14,000 ఒకసారి అయింది. ప్లస్ బ్రేక్ వచ్చేటప్పటికి 3,000 అంటే 16, 14, 30,000 ప్లస్ 3,000 ఏమో బ్రేక్ అంటే 33,000. ఇందాకదేమో 43,000 అండి. అంటే 46,000, 76,000 అయిందండి 2 సంవత్సరాలకి కలిపి. 2 సంవత్సరాలు ఈ 90,000 కిలోమీటర్లకి మనకి మొత్తం 76,000 అయింది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఏంటంటే 90,000 దాటింది. మనకు బండి ఏంటంటే కింద కట్ బుష్లు అవన్నీ కూడా పోయినాయండి. ఆ కట్ బుష్లు పోయినాయి మర్చిపోయానండి చెప్పడం. బ్యాటరీ కూడా పోయింది మధ్యలో ఒకసారి. బ్యాటరీ వేయించాం. ఈ కట్ బుష్ల వాటికి ఒక 2,000 అయింది. అప్పుడు సర్వీస్ చేపిస్తాం కదండి. ఆ సర్వీస్కి వాటన్నిటికి ఇంచుమించు ఆ రోజైతే ఒక 5,000 దాకా అయిపోయినాయి. మొత్తం ఆయిల్ అన్నీ మార్చినందుకు ఈ బ్యాటరీది. ఇంకొకటి ఏంటంటే ఈ డబ్బా ఒకటి మార్పించాం. వాటికి ఆ రోజు ఇంచుమించు ఒక 6,000 అలా అయినాయి. ఈ బ్యాటరీకి వచ్చేటప్పటికి మనకి బ్యాటరీ 46,000 అండి. మన పాత బ్యాటరీ తీసుకొని బ్యాటరీ వేసినందుకు ఈ 46,000 ఇది ఒక 6,000 అంటే ఇంచుమించు రఫ్గా ఒక 10,000 లెక్కెట్టుకోండి. ఇది ఒక 10,000 మెయింటెనెన్స్ అయింది. ఇదంతా అయిపోయింది. ఇంక మనం బండికి అయితే ఇంక ఎటువంటి పెట్టుబడి కూడా ఎట్టలేదండి ఇంకెక్కడ కూడాను. మధ్యలో మనం ఏం చేసామంటే మనం ఇంకెక్కడికి వెళ్ళినా కానీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ సీట్లు అయితే మనం చేయించుకున్నాం కదండి. ఇవన్నీ కూడా ఇంకా మనం కావాలని చేయించుకున్న కాస్ట్ కాబట్టి ఇంకా అవన్నీ లెక్క ఎక్కలేదు. మన బండి సెట్ కానీ మనకి ఏంటంటే టేప్ సెట్ ఒకసారి ఆడితే స్పీకర్లు వేయించే కానీ అది అంత మనకు కన్వీనియంట్గా అనిపించలేదు. లైఫ్ కూడా రాలేదండి. సో తీసేసి మనం ఈ ఫైర్ బార్ అయితే ఆల్ట్రేషన్ చేయించాను ఇలాగని. ఈ ఒకటి ఇంక ఇవన్నీ కూడా మనకి సోకుల నిమిత్తం వస్తుందండి. ఇంక ఆ కెమెరా కానీ అన్నీ కూడా వీటికి బండి మెయింటెనెన్స్కి సంబంధం అయితే ఉండదు. ఇప్పుడు ఫైనల్గా ఇంక మనకి 1,00,000 కిలోమీటర్లు అండి. మొత్తానికి అయితే మన బండి ఇంకా 1,00,000 కిలోమీటర్లు కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంకా ఒక 500, 1000 కిలోమీటర్లు అలా బ్యాలెన్స్ ఉంది. ఇంకా 1,00,000 సర్వీస్ అయితే ఇంకా చేయించలేదు. నెక్స్ట్ అయితే చేయించాలి అది. అప్పుడు దానికి ఎంత అయిందో కూడా నేను పక్కా అయితే చెప్తాను. మరి ఇప్పుడు దాకా బండి నిమిత్తం నేను చెప్పాను కదండి. ఒకవేళ మీరు బండి వాడినట్లయితే కనుక 1,00,000 కిలోమీటర్లకు మీకు ఎంత కాస్ట్ అయింది, అలాగే ఇప్పుడు నేను చెప్పింది ఉంది కదా మొత్తం టోటల్ చేసి నాకెంత అయింది అనుకుంటున్నారు కొంచెం కామెంట్ అయితే చేయండి. నేను చెప్పిన దాంట్లో ఏంటంటే నాకు అనిపించింది ఈ 2 సంవత్సరాల్లో నేను ఎదుర్కొన్న ఇవన్నీ కూడా మీకు విత్ ప్రూఫ్ అన్నీ కూడా వీడియోస్ అన్నీ ఉంటాయి. మన ఛానల్ ఎప్పుడు ఫాలో అయ్యే వాళ్ళకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అన్నిటికీ వీడియోలు ఉంటాయండి. మనం ఇంకోటి ఏంటంటే ఈ బండిని నెగిటివ్ చేయాలని కాదు, లేకపోతే పబ్లిష్ చేయాలని ఏం కాదు. మనకి జరిగింది ఇది. ఇంకోటి ఏంటంటే మనకి ఏదైతే అనిపించిందో చెప్పామంతే. నచ్చిన వాళ్ళు అయితే తీసుకోండి, నచ్చలేని వాళ్ళు అయితే వేరే బండి ఆప్షన్లు అయితే చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే బండి మెయింటెనెన్స్ అయితే ఇది. ఒక్కొక్కరు కొంచెం అపోహలో ఉంటారు బండి మెయింటెనెన్స్ ఎక్కువేమో అని టైప్లోని. బండి అయితే నా ఒపీనియన్ వచ్చేసి మెయింటెనెన్స్ అయితే తక్కువేనండి. ఎందుకంటే ట్రక్కు టైర్లు ఇంకా అన్నీ కామన్. ఇంకా అవి కూడా లేకుండా ఇంకెవరో తిరగలేరు. ఏ బండి కూడా ఇంకా ఇవ్వలేరు కూడా.
ఇంజిన్ సైడ్ నిమిత్తం అవన్నీ చూడ మనం ఆయిల్ మార్చుకొని తిరిగాము తప్ప ఇంకా ఎక్కడ కూడా కంప్లైంట్ అయితే పెట్టలేదండి. ఎటు చూసినా ఒకటి గేర్ బాక్స్ కంప్లైంట్, అది వారంటీలో అయిపోయింది. ఇంకోటి ఏంటంటే జాయింట్ క్రాసులు, అవి రెండు మనం వేయించుకున్నాం అంతే తప్ప ఇంకా బండికి అయితే కంప్లైంట్ అయితే ఏం రాలేదండి. ఇంకొకటి ఏంటంటే బ్యాటరీ కూడా మన దగ్గరే కంప్లైంట్ వచ్చింది, కానీ మనకన్నా ముందు తెచ్చిన వాళ్ళ బళ్ళు అయితే బ్యాటరీ కంప్లైంట్ రాలేదండి. అంటే అందరిది ఒకలా ఉంటుంది కదా రన్నింగ్, మరి దానివల్ల ఏమైనా అయి ఉంటుంది. ఓకేనండి, మరి ఈ వీడియో అయితే ఇంతటితో ముగించేస్తున్నాను. మరి నెక్స్ట్ ఇంకా ఈ బండి గురించి ఇంకా ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారో కొంచెం కామెంట్లు అయితే పెట్టారనుకో, నెక్స్ట్ అదే వీడియో అయితే చేసేద్దాం. నాకు తెలిసిందైతే నేను చెప్తాను, మీకు తెలిసిందైతే మీరు కొంచెం చెప్పారు కామెంట్లని, మన వాళ్ళందరికీ కూడా ఇంకా ఫుల్ నాలెడ్జ్ అయితే వచ్చేస్తుంది బండ్ల గురించి. ఓకేనండి, మరి ఉంటాను. సీ యూ ఆల్, బాయ్ బాయ్.